అవును. అయితే ఇప్పుడు అసలు 'రాజ్ తరుణ్' మీద బుక్ అయిన కేస్ కాస్త ఇప్పుడు 'శేఖర్ భాష' వైపు వెళ్ళింది. ఎందుకంటే తనెక్కడికి వెళ్లి డ్రగ్స్ గురించి మాట్లాడినా, లావణ్య టాపిక్ ఎత్తినా, లావణ్య అక్కడికి వెళ్లి అతన్ని చెప్పుతో కొట్టడం అంటే ఇంతకుముందు వేరే ఛానెల్‌లో కావచ్చు, మా ఛానెల్‌లో కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ మెంటాలిటీని మేడం మనం ఎలా ఎవ్వరికి చూడొచ్చు? కూడా వ్యక్తిగత దాడులు చేసే రైట్ లేదు. హ్మ్. ఎవరు కూడా వ్యక్తిగత దాడులు చేయకూడదు. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు మీ స్టూడియోలోని ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. హ్మ్. మీరు పిలవకుండా ఎవరు రాకూడదు. దట్ ఈస్ మేనర్స్. అవును. వచ్చినా మేనర్స్. ఆ! మేము మేము టైమ్ నువ్వెందుకు ఇచ్చే వరకు వెయిట్ అహా! చేయాలి. నువ్వు దొంగ అంటే నువ్వెందుకు భుజాలు తరుముకోవాలి? హ్మ్. నీ గురించి ఎవరైనా ఏమైనా చెప్తుంటే ఇప్పుడు నువ్వు అందరి గురించి ఎగనెస్ట్‌గా చెప్తున్నావు. వాళ్ళందరూ నీ ఇంటికొచ్చి దాడి చేసేస్తున్నారా? అవును. ఇప్పుడు ఆయనేదో చేస్తున్నాడు. హ్మ్. చేసుకోనివ్వాలి. ఆయనకి రైట్ ఉంది అని పిలుస్తున్నారు. రైట్ ఆఫ్ స్పీచ్ ఉంది. హ్మ్. మాట్లాడుతున్నారు డ్రగ్స్ మీద. హ్మ్. లావణ్య చేసిందంటే నీ కేస్ ప్రూవ్ అయ్యే వరకు నువ్వు ఉండు. అప్పుడే నువ్వు నీకు నీ పేరు మీద ఉన్న డ్రగ్స్ కేసులన్నీ గూడా నువ్వు అందులో ఎక్విటల్ అయ్యుండి నువ్వు ఇన్నోసెంట్ ఈ అమ్మాయి పాపం అనేసేసి నీకు కోర్ట్ ఏమైనా జడ్జిమెంట్లు పాస్ చేస్తే అప్పుడు తీసుకొచ్చి అప్పుడు పెట్టి అప్పుడు శేఖర్ భాష మీద నన్ను డ్రగ్స్ తీసుకున్నావన్నావు, డ్రగ్స్ అమ్మనన్నావు, అదన్నావు, ఇదన్నావు, హ్మ్. ఇదిగో ఇది అని చెప్పి అప్పుడు డిఫర్మేషన్ ఎయ్యి. హ్మ్. కేసు నడుస్తుంది కానీ డిఫర్మేషన్ ఎలా ఏసేస్తావు? అవును. మా స్టూడియోలో జరిగిందేంటో కూడా మీకు ఐడియా ఉంది లక్ష్మి గారు. ఇదే మీరు కూర్చున్న ప్లేస్‌లో శేఖర్ భాష కూర్చున్నారు. ఆ రోజు రాత్రి 10 అయిందనమాట. ఆ రోజు ఇంటర్వ్యూ జరుగుతుంది. లావణ్య నా వెర్షన్ కూడా తీసుకోండి అని లావణ్య కాల్ చేస్తున్నప్పుడు శేఖర్ కుదరదు. నేనే చెప్పేవి చెప్తా అన్నారు. సో, మేము కూడా మా గెస్ట్‌కి అవకాశం ఇచ్చాము. తర్వాత ఇంకా కాసేపటికి లావణ్య నేను లైవ్‌కి వచ్చేస్తాను అని చెప్పేసి ఇక్కడికొచ్చేసి మా స్టూడియోలో లైవ్‌లో లింక్‌లో కూడా లాస్ట్‌లో ఉంటాయి. మీరు కూడా విన్నారు కాబట్టి తను పర్సనల్ ఆరోపణలనేవి చేయడం తర్వాత శేఖర్ బయటికి వెళ్ళినప్పుడు అతని మీద చెప్పులు విసిరేయడం, అతను గూడా ఆమెని తోసేయడం, తను కింద పడ్డం. తర్వాత తన ఫ్రెండ్ కిరణ్ అనే వ్యక్తి వచ్చేసి శేఖర్‌ని కొట్టడం లాంటివి జరిగాయి. ఆ తర్వాత ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. పోలీసులు మా దగ్గరకొచ్చినా మేము స్టేట్‌మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే చాలామంది ఈ ఎపిసోడ్‌కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి. ఎందుకు ఇదంతా బయట పెట్టట్లేదు అని అడుగుతున్నారు. ఆల్రెడీ మేము పోలీసులకి ఏమి ఇవ్వాలో ఎవిడెన్స్ అవంతా ఇచ్చాము. ముఖ్యంగా ఏంటంటే దాంట్లో శేఖర్ భాషకి సంబంధించిన చాలా వ్యక్తిగతంగా చాలా డీప్‌గా మాటలు కూడా ఉండడం వల్ల కూడా ఇంకా దాన్ని ఎక్కడికి ఆపాలో అంతకే దాన్ని ఆపడం అనేది జరిగింది. ఇంకోటేంటంటే వాళ్ళిద్దరి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్న ప్రాంతంలో సీసీటీవీ లాంటిది కూడా లేకపోవడం వల్ల మేము ఏ ఫుటేజ్ బయట పెట్టలేదు. బట్ పోలీసులొచ్చారు, ఎంక్వైరీ చేశారు. స్టేట్‌మెంట్ అనేది కూడా మేము ఇవ్వడం జరిగింది. మేము చూసిందంతా చెప్పడం జరిగింది. ఇంకా పోలీసులు చూసుకుంటారు. ప్రతి కేసు కూడా ప్రతీది కూడా మేమెళ్ళిపోయి కేసులు పెట్టడం ఇలాంటిది వాదించుకోవడం అనేది జరగదు కదా! అయితే ఇలాంటి మెంటాలిటీని ఎలా చూడొచ్చంటారు లక్ష్మి గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టాన్ని నీ చేతిలో తీసుకునే రైట్ నీకు లేదు. ఒక అవును. పర్సన్ కట్టవలసిన రైట్ లేదు. నువ్వు హ్మ్. తప్పు చేశావని జెప్పేసేసి నిన్ను కొట్టేస్తే, మరి పోలీసులు నిన్ను చితక్కొట్టేయాలి ఆ రోజు. అది అభియోగమే కదా! అవును. నువ్వు డ్రగ్స్ తీసుకున్నావని అభియోగం వచ్చింది. డ్రగ్స్ అమ్ముతున్నావని అభియోగం వచ్చింది. పోలీసులు నిన్ను చితక్కొట్టేసి హాస్పిటల్‌లో పెట్టారు. పోలీస్‌కి కూడా ఆ రైట్ లేదు. హ్మ్. సో, డ్రగ్స్ అమ్ముతున్నారు, డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పినప్పుడు పోలీసులు కొట్టడానికి నీకు రైట్ లేనప్పుడు, నీ హ్మ్. గురించి ఒక వ్యక్తి చెప్తున్నాడని చెప్పేసేసి నువ్వు పిలవకుండా వచ్చేసి కొట్టే రైట్ అయితే ఎవరికీ లేదు. అవును. చట్టాన్ని మనం అవును. చేతిలో తీసుకోవద్దు ఎవ్వరం గూడా. హ్మ్. అలాగుంటే ప్రతి ఇంట్లోనూ, ప్రతి రోడ్డు మీద, ప్రతి ఆహ్, అదేంటి ఊర్లోనూ ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. హ్మ్. సో, మనం చదువుకున్న వాళ్ళేంటంటే కొంచెం సంస్కారం అనేది ఆలోచించాలి. హ్మ్. లా గురించి తెలుస్తున్నాయి, చట్టాల గురించి తెలుస్తున్నాయి, ఏం మాట్లాడాలో తెలుస్తున్నాయి, ఏం చేయాలో తెలుస్తున్నాయి గానీ, మరి ఏం చేయకూడదో కూడా మనకు తెలియాలి. అవును. ప్రతి ఆడపిల్లలు ఏం చేసుకోవాలి రేపు ఫస్ట్ ఏం చేయకూడదో తెలియాలి. నువ్వు చేసిన తప్పంటే నువ్వు అందరిని కొట్టేస్తావా? అందరిని తిట్టేస్తావా? హ్మ్. మీ స్టూడియోలో మీరు పిలిచారు. ఆయన వచ్చాడు చేశాడు. నేను పిలిచాను. నన్నొచ్చాను నేను జేస్తాను. హ్మ్. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నాకున్న దీని ప్రకారంగా పిలిచిన ఛానెల్‌కి వెళ్లి నాకు చేయాలనుకుంటే నేను చేస్తాను. నేను ఒక సోషల్ కాజ్ వల్ల చేస్తున్నాను నేను. హ్మ్. నేను ఓన్లీ లావణ్య కోసం చేయట్లేదు. రాజ్ తరుణ్ కోసం చేయట్లేదు. శేఖర్ భాష కోసం కాదు. దీపా కోసం కాదు. ఎవరి కోసం కాదు. సోషల్ కాజ్‌ల వల్ల. ఇలాంటి రిలేషన్స్‌లో ఉంటే అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, అబ్బాయిలు ఎలాంటి చేస్తారో, సొసైటీ‌లకి వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి, పేరెంట్స్ ఎలా ఫీల్ అయితారు, తర్వాత ఈ ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటే ఫ్యూచర్ లైఫ్ ఏమైతుందనేది నేను చెప్పాలనేసి నేనొచ్చాను. నా మీద హ్మ్. మీరు వచ్చి చేయడానికి ఎవరికుంటది? ఉండదు. సో, పిలవకుండా రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. 2 వచ్చిన తర్వాత హ్మ్. నువ్వు దాడి చేయడం అనేది దాడి చేయడం అంటే నువ్వు చెప్పొద్దు అని చెప్పే రైట్ ఎవరికీ లేదు. హ్మ్. సో, ఇప్పుడు ఒక మనిషి కొడుతుంటే రెండో మనిషి రియాక్ట్ అనేది ఆబ్వియస్‌లీ జరుగుతది. ఉంటుంది. ఆ! సరే కాబట్టి ఒక వ్యక్తిని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమందుంటారు. ఆపోజిట్ వ్యక్తిని చేసేవాళ్ళు కొంతమందుంటారు. ఎవరు అభిప్రాయం వాళ్ళకుంటుంది. మనం వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. ఒక దాంట్లో ఏంటంటే నేను చెప్తున్నాను ఇద్దరిది తప్పుంటుంది. రాజ్ హ్మ్. తరుణ్‌ది తప్పున్నది, వాళ్ళది తప్పున్నది. వాళ్ళ పేరెంట్స్‌ది తప్పుంది, వీళ్ళ పేరెంట్స్‌ది తప్పున్నది. సో, ఎందుకనంటే ఎంకరేజ్ చేయడం వల్ల, మనం యాక్సెప్ట్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అవి చెయ్యండి ధైర్యంగా.
ఇప్పుడు అది మీ వ్యక్తిగత జీవితాలు, మీకుండే ఇది ఒక ఒక ఛానల్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుని న్యూసెన్స్ చేసుకుని ఆ ఛానల్ పరువు కూడా తీయడం అనేది అది కరెక్ట్ కాదు. అవును. ఎందుకంటే ఇప్పుడు అన్నెసెసరీగా ఎవరు ఇంకో కొత్త కేసు ఇంకా అంతే. కొత్త కేసు, ఎన్ని కేసులు, ఎన్ని ఎంతమంది మీద కేసులు, కేసు ఎన్ని పెడతావు, చోట్లకి తిరుగుతారు, ఎన్ని 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 PS కేసుల లు, మీద అసలు పెడతావు. ఇప్పుడు పోలీసులు రాజధాని ఖాళీగా మీద ఉన్నారా? కేసు, శేఖర్ భాష మీద కేసు, మస్తాన్ సాయి మీద కేసు, లేకపోతే ప్రీతి మీద కేసు, ఉదయ్ మీద కేసు, నీ మీద 3 కేసులు, ఇవి కేసులేనా? అవును, జీవితం అంతా అంటే పోలీసుల చుట్టూ, మనం కోర్టుల మనకుండే చుట్టూ. దేంటి ఒక విమెన్ కార్డుని అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తే పర్లేదా, ఆడవాళ్ళు నేరాలు చేసేస్తే పర్వాలేదా, పెద్ద పెద్దవాళ్ళు వెళ్ళి జైల్లో ఉండట్లేదా, ఆడవాళ్ళకైతే కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తాం మనం. ఆడవాళ్ళు వచ్చి కొట్టేస్తే కేసు ఉండదా, ఆడవాళ్ళు వచ్చి కొట్టేస్తే చచ్చిపోరా. ఎవరికైనా ఒకే కాబట్టి న్యాయం. అమ్మాయిలు ఏం చేయాలని అనుకుంటే చూడండి, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక డెఫినెట్ గా మీరు లా ఉంది మీకు సపోర్ట్ గా, తర్వాత అడ్వకేట్స్ ఉన్నారు, అంటే అవును. మీకు లేకపోయినా కూడా గవర్నమెంట్ పెడుతుంది, పేరెంట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కరెక్ట్ అడ్వైస్ తీసుకుని కరెక్ట్ గా ఫాలోఅప్ చేసుకోండి. మీ తెచ్చుకుని రోడ్డు మీద పెట్టుకుని టీవీలో పెట్టుకుని స్టూడియోలో పెట్టుకోవడం వల్ల నష్టపోయేది ఎవరు కాదు. ఒక రోజు 2 రోజులు నువ్వు చూపిస్తారు, 3వ రోజు నువ్వు రోడ్డు మీద అంతే. వెళ్ళినా ఎవరు పట్టించుకోరు. లక్ష్మి గారు, ఒకవైపు శేఖర్ భాష డ్రగ్స్ మీద ఇంత గొంతు చించుకుంటున్నా, లావణ్య గురించి ఇది బయటకు చెప్తున్నా, ప్రభుత్వం పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. Actually ఏం గా జరుగుతుంది యాక్చువల్ గా 2 కేసులు ఉన్నాయి మేడం. కొత్తగా జరిగితేనే కదా పెట్టుకునేది. అవును. ఎప్పుడో జరిగిపోయింది, ఆమె డ్రగ్స్ అమ్మింది తినింది అని చెప్పేసి కేసులేని, మళ్ళీ ఇంకో ఏం కేసులు వేస్తారు, మళ్ళీ ఎప్పుడైనా రోడ్డు మీద దొరికినా, ఇంట్లో దొరికినా, ఎక్కడైనా దొరికినా చేస్తారు. Correct. ఇప్పుడు ఏదో పబ్లిక్ టాక్ మీద వెళ్ళిపోయి ఎవరు ఇంట్లో చేయరు కదా, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమీ ఉండవు, అప్పుడు ఏం చేస్తారు పోలీసులు, ఎన్ని కేసులు పెడతారు ఒక మనిషి మీద పోలీసులు, మళ్ళీ ఇంకొక అఫెన్స్ చేసి దొరికితే చేస్తారు. మేబీ వాళ్ళు ఎంత నిఘా పెట్టుకున్నారేమో, అబ్జర్వ్ చేస్తున్నారేమో, ఎక్కడైనా దొరుకుతారని. ఇప్పుడు ఒక దొంగ అన్నప్పుడు ఎక్కడైనా మళ్ళీ దొంగతనం అయితే ఆ దొంగనే తీసుకెళ్తారు, మళ్ళీ ఎప్పుడైనా దొరికినప్పుడు తీసుకెళ్తారేమో. పబ్లిక్ కూడా ఎందుకు అంత చేయట్లేదు అంటే ఎట్లా పడితే అట్లా చేయడానికి ఉండదు కదా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆమె చేతిలో డ్రగ్స్ ఉండాలి, లేకపోతే ఆమె తీసుకుని ఉంటే మళ్ళీ విక్టిమ్ అవుతుంది. సో దట్ పోలీసులు కూడా వెయిట్ చేస్తారు. కన్జ్యూమర్ అయిందనుకో విక్టిమ్ అవుతుంది, విక్టిమ్ అయితే కౌన్సిలింగ్ చేసి పంపిస్తారు, దానివల్ల ఏం యూజ్ ఉన్నది. సో ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు ఎవరైనా. కరెక్టే. పోలీసులు కూడా అంత ఈజీగా ఏమీ వదిలిపెట్టరు, ఎక్కడే చిన్న ఎవిడెన్స్ దొరికినా గానీ మేడం ఒక విషయం అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది, లా అండ్ ఆర్డర్ ఏమి అంత మీరు అనుకున్నంత, అంటే జనాలు అనుకున్నంత ఈజీగా ఎవరిని వదలదు, ఎవరిని వదలదు. అంటే అంటారు కదా ఏదో సినిమాలను, దొరికే వరకునే దొంగ, దొరికిన తర్వాత ఏమైతుంది, అంతవరకు దొరనే, అందుకే దొంగనే, ఎవరిని వదలదు. నేరం చేసిన వాళ్ళు ఒకప్పుడు ఎక్కడో ఒక చోట దొరకవలసిందే. కాబట్టి ఏంటంటే అమ్మాయిలు ఇలాంటి రిలేషన్ లోకి వెళ్లకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అలవాట్లు చేసుకోకుండా ఉండాలి. అమ్మాయి చేసుకుందా నేను అనట్లేదమ్మా, నేను చేసుకోవట్లేదు, అలా ఉంటే కనుక చేసుకోండి, లైఫ్ పాడైతుంది. అందరూ చూపించే సానుభూతి మనకు అవసరం లేదు, సానుభూతి మీద బ్రతికితే ఏమీ రాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అమ్మాయిలకి. కొట్లాడండి, ఇప్పుడు ఈమెకైనా అన్యాయం జరిగితే కొట్లాడమంటాం, ఎవరైనా సపోర్ట్ చేస్తాం, అన్యాయం జరిగే ఉండొచ్చు, మనం కాదని అనట్లేదు, కానీ దిస్ ఈజ్ నాట్ ద వే టు ప్రొజెక్ట్ హెర్ అంటే పెయిన్ బిఫోర్ ద సొసైటీ.